నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దివ్య జ్ఞాన స్వరూపులు. మనకు అందించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి మనుగడకు మూలం ధర్మం. దానికి అనుగుణంగానే ప్రకృతి ప్రవర్తిస్తుంది. యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదం కోల్పోతూ వస్తోంది. కృతయుగంలో మనిషి ఆయుష్ 1,00,000 సంవత్సరాలు. పొడవు 32 అడుగులుగా ఉండేది అంటారు. గాలిలో కాలుష్యం, మనుషుల్లో కల్మషం లేవు. మానవులు దేవతలు కలిసే దివ్య జ్ఞాన స్వరూపులుగా జీవించేవారు. సత్యము, దయ, దానము, తపస్సు లక్ష్యాలుగా జీవించేవారు. శ్రీమన్నారాయణుడు సర్వోన్నత దైవంగా పూజలందుకున్నాడు. ధర్మం 4 పాదాలపై నడిచేది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలకు వచ్చింది. సత్యం మసకబారింది. రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది. భగవంతుడు శ్రీరాముడి అవతారం ధరించాడు. రాక్షస ప్రవృత్తి కలిగిన రావణాసురుణ్ణి సంహరించి ధర్మ పరిరక్షణ చేశాడు. మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలకు, పొడవు 21 అడుగులకు తగ్గిపోయింది. ధర్మానికి విఘాతం మొదలైంది. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలకి పరిమితమైంది. మనుషుల్లో సత్యము, దయ, దాన లక్షణాలు సన్నగిల్లిపోయాయి. రాజ్యకాంక్ష, ఈర్ష్య, ద్వేషాలతో దాయాదుల పోరులు, యుద్ధాలు మొదలయ్యాయి. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి ధర్మ సంస్థాపన గావించాడు. ఈ యుగంలో మనిషి ఆయుష్ 1000 సంవత్సరాలకు, పొడవు 11 అడుగులకు పడిపోయింది. కలియుగంలో ధర్మానికి మిగిలింది 1 పాదం మాత్రమే. మనిషి స్వయంకృత అపరాధంతో 100 సంవత్సరాల ఆయుష్ను 60 సంవత్సరాలకు దిగజార్చుకున్నాడు. పొడవు 6 అడుగుల కన్నా కిందికి పడిపోయింది. మనిషి అత్యంత స్వార్థంతో పాతాళానికి దిగజారి తృప్తి లేకుండా బతుకుతున్నాడు. సుఖ దుఃఖాలు, సంతోష విచారాలు, లాభ నష్టాలు, గెలుపోటములు, జనన మరణముల వంటి ద్వంద్వాల వలయంలో చిక్కుకుపోతున్నాడు. సుఖాన్ని కోరుకుంటున్నాడు కానీ కష్టానికి కంగారు పడిపోతున్నాడు. ఆనందిస్తున్నాడు కానీ విచారాన్ని భరించలేకపోతున్నాడు. లాభం తప్ప నష్టాన్ని అంగీకరించలేకపోతున్నాడు. విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు కానీ ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు. జననానికి పొంగిపోతున్నాడు కానీ మరణాన్ని ఊహల్లోకి కూడా రానివ్వడం లేదు. మానవుడిలో దానవ లక్షణాలు ప్రబలిపోయాయి. అంతా అధర్మమే, ఆశ్రిత పక్షపాతమే. మనిషికి భగవంతుడితో ప్రత్యక్ష అనుబంధం అంతరించిపోయింది. జనన మరణాలు అవిభాజ్యాలని, ఒకటి లేనిదే మరొక దానికి విలువ లేదని మనిషి గ్రహించలేకపోతున్నాడు. విచారము, నష్టము, ఓటమి, అపజయము, మరణము వంటివి తప్పించుకోలేనివి అని విస్మరిస్తున్నాడు. యుగ యుగానికి తన ఆలోచనలను దిగజార్చుకుని పృథ్వీని పాపం పంకిలంగా మార్చి భూమి రుజాగ్రస్తం కావడానికి మనిషే కారణమవుతున్నాడు. మనిషి సంతోషాన్ని, విచారాన్ని స్థితప్రజ్ఞతతో సమంగా స్వీకరించగలిగినప్పుడే తనలో అంతర్ముఖంగా ఉన్న దైవంతో అనుసంధానం కాగలుగుతాడు. అప్పుడే తనలోని దానవత్వాన్ని వీడి దైవత్వానికి ఎదగగలుగుతాడు. అలాంటి వారే దివ్య జ్ఞాన స్వరూపులు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు సెలవిచ్చాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.